నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి. రాంబాబు అవి రాళ్లే కాదు, రాళ్ళేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు. నేను ఎక్కడ మాట్లాడలేదే. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వీడియో ఉంది. తప్పే ఉంది రాళ్ళేస్తే అని కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? సారీ, తప్పే ఉంది రాళ్ళే ఉందని మాట్లాడలేదు. చూడండి, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఈ రాయి పలానోడిది, ఈ రాయి ఎవరు సమాధానం చెప్పాలి? ఏమిటిది నాకు అర్థం కాలేదు. అటు చూడు బే. మండదా అక్క. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. జగనన్న వచ్చాక మీరంతా మనుషులా మీరు? టీడీపీ వాళ్ళు మీరు మనుషులా? అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం? మీ కుట్ర? ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద మండదా చెల్లి కుట్ర పన్నుతారా మీరు? హత్య చేపించాలని. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా? ఒక పాట వేసుకో. నేను బాగలేను. సారీగమా ఆదానిసా. వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. ఆడియోలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని. గురుగారు ఎలా ఉంది లొకేషన్? చారి గారు, మీరు వీడియోలు చూసారా? నేను ఓహో, ముందేదో వీడియో అన్నట్టుంటే. ఎంతమందికి ప్రాణమో తెలుసా? కనిపించట్లేదు. ఊరుకోవే, ఊరుకో. ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? అబ్బో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్, మీ పదవుల కోసం ఒక జగనన్నకి ఇంత హాని తలపెడతారా? శ్రీరెడ్డి అక్కడ జగన్ మీద పడింది బండరాయో కొండరాయో కాదు, గులకరాయి. అలాంటి రాళ్లు మీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు మీద పవన్ మీద చాలానే వేసారు. బంటిగాన్ని పట్టుకోవడానికి బాడీ మసాజులు చేయించుకోవడానికి. ఆ టైం వస్తేనే గానీ ఆ ఇంట్రెస్ట్ రాదని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే. అయినా హత్య చెయ్యాలంటే రాళ్ళు ఇసురుతారా? మాకు తెలియదులే. బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికేయండి. ఐ లవ్ జగనన్న. నేను రామానుజాన్ని. నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి. ఐ లవ్ జగనన్న. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా? మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. అది కన్నుకో లేకపోతే తగలరా నరాలకి తగిలితే బ్రెయిన్ కో. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి. అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా. తను ఎందుకు చేయించుకుంటాడు? ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు. కట్నం వద్దంటున్నారు, మంచి సంబంధం కదే. కట్నం వద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీగా ఇచ్చాడని. చేసిన గాయం
నా నుదుటి మీద వారు చేసిన గాయం. నీ వాయిస్ ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేస్తే నాకు క్లారిటీ వచ్చింది నాయన. నీ తోడు నీకు అతి సమీపంలోనే ఉంది. ఎనీ టైం నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న. దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. మీ బతుకులు చెడా బతుకులా ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతానే వస్తూ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఏమైందిరా? అది కాక రోజు సాయంత్రం పనైనాక కిందికి పోయి నీదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడర్, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. దేవుడు పైనే భారం వేసాం. రేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? జొర్రి అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. సంస్కారహీన. రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నా. ముందు 30 చెప్తా, తాయినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. చప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.